జనగానపట్నంలోని విజయ షాపింగ్ మాల్ అగ్ని ప్రమాద ఘటనలో మంటలు వ్యాప్తి చెంది షాపింగ్ మాల్ చుట్టుపక్కల ఉన్న ఎస్ఆర్ బ్రదర్స్, లక్ష్మీ టైలరింగ్ అండ్ మగ్గం వర్క్, కల్కి భగవాన్ బట్టల దుకాణం, చందన బ్యాగిల్స్ అండ్ ఫ్యాన్సీ స్టోర్ వ్యాపార దుకాణాల నష్ట అంచనాను ఫైర్ డిపార్ట్మెంట్ విచారణలో జత చేసి కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బాధిత వ్యాపారులతో కలిసి జనగామ అగ్నిమాపక కేంద్ర కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బూడిది గోపి మాట్లాడుతూ అగ్ని ప్రమాద ఘటన జరిగి 4 రోజులు కావస్తున్న అగ్నిమాపక డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ రమణ్ బాబు అందుబాటులో ఉండడం లేదని అన్నారు. అలాగే ప్రమాద ఘటనకు సంబంధించిన ప్రాథమిక నివేదికలో విజయ షాపింగ్ మాల్ ఘటనతో చుట్టుపక్కల షాపులు నష్టపోయిన వారి వివరాలు దరఖాస్తు రూపంలో తెలియజేసి 15 రోజులు కావస్తున్నా వారికి నష్ట జరిగిన పద్ధతిని తీరును కలెక్టర్కు వివరించారు. పట్టణంలో గత నెల 27వ తారీఖు నాడు ఆదివారం రోజున విజయ షాపింగ్ మాల్లో పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం సంభవించినటువంటి విషయం యావత్తు ప్రపంచానికి సమాజానికి తెలిసిందే. మరి ఆ ఫైరు ఘటనను సకాలంలో హాజరయ్యి ఆ ఫైర్ను అదుపు చేయడంలో పూర్తిగా జనగామ జిల్లా అగ్నిమాపక శాఖ విఫలమైంది. దాని ఫలితంగా మంటలు అదుపులోకి వచ్చిన పరిస్థితి లేదు. మరి చుట్టుపక్కల ఉన్నటువంటి షాపులకు కూడా మంటలు వ్యాపించి ఇవాళ లక్షలాది రూపాయల నష్టం వాటిల్లింది. విజయ షాపింగ్ మాల్తో పాటు లక్ష్మీ షాపింగ్ మాల్తో పాటు వాటి మంటల వల్ల ఎస్ఆర్ బ్రదర్స్ బట్టల దుకాణం మొత్తం కాలిపోయింది. అలాగే లక్ష్మీ టైలరింగ్ షాపు మొత్తం కూడా కాలిపోయింది. చందన కంగనాలు ఫ్యాన్సీ స్టోర్ కూడా మొత్తం కాలిపోయిన పరిస్థితి ఉన్నది. అలాగే కల్కి బట్టల దుకాణం కూడా పూర్తిగా కాలిపోయి బట్టలు, ఫ్యాన్సీ స్టోర్ ఐటమ్స్, అదే రకంగా మొగ్గం వర్క్ ఐటమ్స్ మొత్తం పూర్తిగా ధ్వంసమై 4 వ్యాపారులు రోడ్డు మీద పడ్డారు. మరి ఈ విషయమై అంచనా విచారణ చేయాల్సినటువంటి ఎవరైతే ప్రాథమిక విచారణ చేయాల్సినటువంటి అగ్నిమాపక శాఖ ఉందో ఇప్పటి వరకు వాళ్ళ పేర్లు నమోదు చేసిన పరిస్థితి లేదు. మరి మీరు ప్రాథమిక విచారణ పంపినటువంటి రికార్డు ఇవ్వండి అని చెప్పేసి అంటే తాత్సారం చేస్తూ ఇవాళ నాన్సివేష ధోరణి చేస్తూ ఉన్నారు. మరి పైగా ఇవాళ జిల్లా ఎవరైతే ఫైర్ ఆఫీసర్ ఉన్నారో ఆయన అందుబాటులో ఉండడు. మేము ఇప్పటికీ 20 రోజుల నుంచి వెళ్ళి ఒక 6 సార్లు వచ్చినాం. ఏ రోజు అందుబాటులో లేడు, ఫోన్ ఎత్తాడు. మరి అదే రకంగా ఇంకో అధికారి ఉంటాడు, ఆయన చెప్తాడు సార్ అందుబాటులో లేడు, హాస్పిటల్ పోయండి అని చెప్పేసి అని. మరి హాస్పిటల్ పోతే ప్రమాదం జరిగితే మరి సెలవు పెట్టి ఇంటికాడ ఉండాలి. ఆ బాధ్యత ఇంకెవరికైనా చూస్తారు. ఇవాళ అందుబాటులో లేకపోవడం వల్ల, సరి అయిన సమయంలో స్పందించకపోవడం వల్ల ఇవాళ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంతేకాదు జనగామ పట్టణంలో ఏ ఒక్క షాపుకు కానీ, షాపింగ్ మాల్కి కానీ, అదే రకంగా సినిమా హాళ్ళకు కానీ, ఆఫీసులకు కానీ, మరి ఇతర వ్యాపార సముదాయాలకు ఇవాళ దేనికి కూడా ఫైరు అనుమతులు లేవు. ఇవాళ ఫైరు అనుమతులు లేకుండా యథేచ్ఛగా ప్రమాదాలు జరిగితే, నష్టం జరిగితే ఆదుకునే పరిస్థితి లేదు. ఇవాళ మొత్తం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. నష్టపోయిన బాధితుల్ని మరి వీళ్ళు సకాలంలో కనుక రిపోర్టు పంపితే వాళ్ళకు ప్రభుత్వ పరంగా అంతో ఇంతో సాయం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ 25 రోజులు అయిపోయింది. ఇప్పటి వరకు మరి ఆ ప్రాథమిక అంచనా వేసినటువంటి నివేదికలో వీళ్ళ పేర్లు పొందుపరచకపోవడం అత్యంత దారుణం. ఇవాళ ఫైర్ అధికారుల నిర్లక్ష్య ధోరణి అని చెప్పేసి సందర్భంగా నిరసన చేస్తూ ఉన్నాం. మరి లేకుంటే ఈ బాధ్యత